ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. మహిమపరచబడిన క్రీస్తు అను అంశమునకు సంబంధించి 2వ ఎపిసోడు, గెత్సెమనే తోటలో ప్రభు పొందిన ఆవేదనము. గెత్సెమనే తోటలో ప్రభు పొందిన ఆవేదనము. ప్రియదేవుని బిడ్డలారా, గమనించాలి. ఒక విషయం నేను మీతో చెప్పటం మర్చిపోయాను. ఈ ఎపిసోడులన్నీ రోజు మార్చి రోజు ప్రసారం చేయబడతాయి. ఈ విషయం గుర్తెరగాలి. అంతకుముందు ప్రతిరోజు ఉండేవి. నెలలో రోజు మార్చి రోజు టెలికాస్ట్ చేయబడతాయి. ఈ విషయాన్ని ప్రియ దేవుని బిడ్డలు గమనించవలసిందిగా కోరుచున్నాము. ఈ ఎపిసోడ్ ఏమిటంటే, గెత్సెమనే తోటలో ప్రభు పొందిన ఆవేదనము. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో రక్త చెమట చెమర్చారు. ఈ గెత్సెమనే తోట ఒలీవల కొండ వాలులో ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కెద్రోను వాగు దాటి వెళితే ఈ ఒలీవల కొండ కనిపిస్తుంది. ఆ ఒలీవల కొండ వాలులో ఈ గెత్సెమనే తోట ఉంది. నేను హోలీ ల్యాండ్ 2 పర్యాయాలు వెళ్ళా. 2018, 2019 సంవత్సరంలో. ఈ 2 పర్యాయములు వెళ్ళినప్పుడు ఈ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రభు ఎక్కడైతే ప్రార్థన చేసుకున్నారో అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చిన ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి విషయం, గెత్సెమనే అంటే అర్థం నూనె గానుగా అని అర్థం. ఈ తోటలో ప్రభు ఎంతో బలమైన ప్రార్థన చేసి రక్త చెమట చెమర్చారు. ఈ విషయాలను గురించి మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుండి 46వ వచనం వరకు, మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం నుండి 40వ వచనం వరకు, లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నుండి 46వ వచనం వరకు చాలా స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తోటలో ప్రభు తన అపోస్తలను 2 గ్రూపులుగా విభజించుట జరిగింది. మొత్తం 11 మంది అపోస్తలను వెంట పెట్టుకొని వెళ్ళారు. 12వ వాడు ఇస్కరియోతు యోధ ప్రభువును పట్టించడానికి బయటికి వెళ్ళిపోయాడు, అప్పగించడానికి. ఈ 11 మందిలో 8 మందిని తోటలో ఒక చోట ఉంచారు. 2వ గ్రూపుగా జబదయి కుమారులైన యాకోబు, యోహాన్లను మరియు పేతురుని వెంటబెట్టుకొని ఇంకో చోట ఉంచారు. వారి నుంచి రాతివేత దూరములో ప్రభువారు మరి వెళ్ళి ప్రార్థన చేసినట్లు వాక్యములో వ్రాయబడి ఉంది. లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనములో వారి నుండి రాతివేత దూరము వెళ్ళి ఆయన ప్రార్థన చేసెను అనే మాటను మనం చూస్తాం. అయితే ఆయన ప్రార్థన చేయటానికి ముందు వీళ్లతో చెప్పాడు, అపోస్తలతో. మత్తయి సువార్త 26:38లో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పుట జరిగింది. ప్రభునందు ప్రియులారా, ఈయన శిష్యుల దగ్గర నుంచి రాతివేత దూరంలో వెళ్ళి ఏం చేశాడు? దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను అని మత్తయి సువార్త 26:37లో వ్రాయబడి ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఏ విధంగా దుఃఖపడ్డాడంటే, హెబ్రీ పత్రిక 5:7 ప్రకారం శరీరధారి అయ్యున్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించినట్లు వాక్యములో మనం చూస్తాం. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో ఏడ్చి ఏమని ప్రార్థించాడంటే, తండ్రి, ఈ గిన్నె లేదా పాత్ర నా యొద్ద నుండి తొలగించని ప్రార్థించాడు. ఏమిటి గిన్నె, ఏమిటి పాత్ర? గిన్నె, పాత్ర ఆయన పొందబోయే శిలువ శ్రమలు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ పాత్రను తొలగించమని, ఆ గిన్నెను తొలగించమని ప్రభువుకు ప్రార్థించి మరలా దేవుని చిత్తమునకు విధేయించాడు. నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, అలా ఆయన ప్రార్థించినప్పుడు చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె అయ్యిందని లూకా సువార్త
22:44 వ్రాయబడి ఉంది. ఎంతో వేదనతో వేదనతో ప్రార్థించాడు ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా. చెమట రక్త బిందువుల వలె అయ్యేటట్లు ప్రార్థించాడు. అంత వేదన చెందాడు ప్రభువు. ఆ ముమ్మారు ప్రార్థన చేశాడు. అయితే మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు శిష్యులు మెలకుగా ఉండి ప్రార్థన చేయలా. ఆ 2 గ్రూపుల వారు, 8 మంది ఒక గ్రూపు, 3 ఇంకొక గ్రూపు, వీళ్ళు ప్రభువుకి సహకారాన్ని అందించలా. 3 పర్యాయాలు వచ్చి చూసినప్పుడు 3 పర్యాయములు నిద్రపోయారు. వాళ్ళతో అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా. మనం కూడా కొన్నిసార్లు మనకు ముఖ్యమైన వారికి సహకారాన్ని అందించం. మనకు ముఖ్యమైన వారు మనకు సహకారాన్ని అందించినప్పుడు మనం కూడా ఒంటరి వారం అయిపోతాం ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఎంతో వేదంతో ప్రార్థన చేశాడు, ఎంతో దుఃఖపడ్డాడు. ఆయన దుఃఖపడటానికి గల కారణం ఏంటంటే, ఇంత కష్టపడి నేను రక్షణ తెచ్చినా చాలామంది రక్షణ పొందకుండా నరకానికి వెళ్ళిపోతారు అని వాళ్ళను తలంచి ఆయన ఎంతో దుఃఖపడ్డాడు. రెండవది, రేపు శిలువ మీద నేను వేలాడబోతున్నాను. ఆ వేలాడినప్పుడు లోకపాపం అంతా నా మీద పడబోతుంది. ఆ లోకపాపం తండ్రితో ఎడబాటును కలగజేస్తుందని ఆ ఎడబాటును తలంచుకొని తట్టుకోలేక ఆయన ఏడ్చాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. మూడవది, ఆయన దుఃఖపడటానికి మూడవ కారణం ఏంటంటే, ఆయన మానవ స్వభావంలో ఉన్నాడు కనుక రాబోయే శిలువ శ్రమను చూసి కలవరపడిపోయాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన దేవుడైనప్పటికీ మానవ స్వభావంతో ఉన్నాడు కాబట్టి ఆ శిలువ శ్రమను తలంచుకొని ఎంతో కలవరపడ్డాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎంతో ఆవేదన చెందాడు. ఎందుకంటే ఆ శిలువ శ్రమలను తట్టుకోవటానికి, మనకు వచ్చేటువంటి శ్రమలను తట్టుకోవటానికి కూడా మనం ఏం చేయాలి? గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థనలాగా మనం కూడా భారముతో ప్రార్థన చేయాలి. ఆయన పాత్ర ఏంటంటే, ఆయన గిన్నె ఏమిటంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గిన్నె ఏంటో తెలుసా? శిలువ శ్రమలు. మనకుండే గిన్నె మనకుంది. మన శ్రమలో అప్పులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, వీటన్నిటిని గిన్నెతో పోల్చుకోవాలి. వీటన్నిటిని జయించాలంటే ప్రభు ఏ విధంగా అయితే గొప్పగా గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారో మనం కూడా ఆ విధంగా చేయవలసిన వారమై ఉన్నాం ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఇది ఈ గెత్సెమనే ప్రార్థనలో ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడని చెప్పాడు ప్రియ దేవుని బిడ్డలారా. గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థనకి, ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనకు 3 పోలికలు ఉన్నాయి ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా. గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థనకు, ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనకు 3 పోలికలు. ఒకటేంటంటే, ఈ గెత్సెమనే తోటలో ప్రభు తండ్రి అని దేవుణ్ణి సంబోధించి ప్రార్థించాడు. అలాగే పరలోక ప్రార్థనలో కూడా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించమన్నాడు. ఈ గెత్సెమనే తోటలో నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. పరలోక ప్రార్థనలో కూడా ఏమని చెప్పాడు? నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక అనమన్నాడు. గెత్సెమనే తోటలో ఏం చేయమని ప్రార్థించాడు? మమ్మ శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అలాగే పరలోక ప్రార్థనలో కూడా మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి తప్పించమని ప్రార్థన చేశాడు. అద్భుతమైన గెత్సెమనే ప్రార్థన. రక్త చెమట చెమర్చడానికి గల ప్రధానమైన కారణం మన పాపముల నిమిత్తం. ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు ప్రియ దేవుని బిడ్డలారా. తన అమూల్యమైన రక్తమును గెత్సెమనే తోటలో ఆవేదన పొందుట ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా తన రక్తాన్ని చిందించుట జరిగింది. ఇదంతా కూడా మన నిమిత్తమే. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ఆయన, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, గెత్సెమనే తోటలో మీరు పొందిన ఆవేదనమును గూర్చి మాకు తెలియచేసిన విధానమును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నీకున్న గెత్సెమనే శిలువ శ్రమలైతే
మాకున్న గెత్సెమనే మా యొక్క సమస్యలు ప్రభువా, మీరు ఏ విధంగా అయితే గెత్సెమనే తోటలో భారభరితమైన ప్రార్థన చేశారో మేము కూడా ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయి నాయనా. నీకు సాకార ప్రార్థన అపోస్తలు అందించలేకపోయారు, నిద్రపోయారు. మేము కూడా కొన్నిసార్లు నాయనా మాకు సహకరించే వాళ్ళు ఒంటరిలం అయిపోతున్నాం. మీరు మాకున్నారు, మాతో ఉన్నారు నాయనా. మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.